హ్యాపీ శ్రీరామనవమి. పానకం ఎలా ప్రిపేర్ చేయాలనేది కింద డీటెయిల్గా వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో క్లిక్ చేసి చూడండి. సో అయితే ఈరోజు ఏమైందంటే, నేను పానకం ప్రిపేర్ చేసిన తర్వాత చూస్తే మా ఇంట్లో సీతారాముల ఫోటో అనేది లేదు. సో అప్పుడు ఏం చేద్దామని ఆలోచించి పసుపుతో నేనే వాళ్ళని రెడీ చేశాను. సో మీరు అనుకోవచ్చు 2 అయితే ఓకే, కానీ మూడోది ఎందుకు చేశాను అని అంటే, రాముల వారంట సీతాదేవిని విడిచైనా ఉన్నారు కానీ లక్ష్మణ స్వామిని విడిచి ఎప్పుడూ లేరంట. సో అందుకే రాముని, సీతాదేవిని, అలాగే లక్ష్మణుని ముగ్గురిని నేనే చేశాను. చేసిన తర్వాత వాళ్ళని ఎప్పుడు మనం అలా పసుపుతో అది చేసిన తర్వాత డైరెక్ట్గా ఎప్పుడు వాళ్ళని అక్కడ పెట్టకూడదు. బియ్యం అండ్ అలాగే పసుపు కుంకుమ వేసి పెట్టాలి. సో అందుకే అవి వేసిన తర్వాత వాళ్ళని పెట్టి అండ్ నా పూజ అనేది నేను స్టార్ట్ చేశాను. ఫైనల్లీ పూజ అనేది కంప్లీట్ చేశాను. నేనైతే శ్రీరామనవమి రోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను.